భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని డెల్టా అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ చీకటి వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక డెల్టా అకాడమీ కోచింగ్ సెంటర్లో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ చీకటి వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్లు తమ ప్రసంగాల్లో అంబేద్కర్ ఈ దేశానికి అందించిన మహత్తరమైన రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. డాక్టర్ కె కృష్ణమోహన్, వడ్డే సుజన్, విశ్వ కాలేజీ డైరెక్టర్ చైతన్య, షేక్ ఆస్మా, జాకీరా, మోహన్ రావు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. ఇదే సభలో పాల్సెట్ గ్రాండ్ టెస్ట్లు 1లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మరి అందరికీ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన డెల్టా అకాడమీ కోచింగ్ నందు మన విద్యార్థులందరితో కలిసి ఇటు రీతిగా సంతోషాన్ని పంచుకోవడానికి, ఆయన ఆశయాలు మరి ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి బడుగు బలహీన వర్గాల వారు కూడా మరి ఉన్నత విద్యను అభ్యసించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈక్వాలిటీ, సమానత్వాన్ని మరి కలుగు చేసినటువంటి, సమానత్వాన్ని రూపొందించి భారతదేశానికి అందించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి గర్ల్స్, బాలికలు కూడా చదువుకుని ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించాలని మొట్టమొదట బాలికలకు మరి చదువు అనేది పరిచయం చేసి చదువుకోవాలి అనేటువంటి ఉత్తేజింపు చేసినటువంటి వ్యక్తి కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో సంతోషిస్తున్నాం.